అంతే నిజమే. అదే మాట నిజమే. ఇలా అయితే సరే చాలా మంది ఉన్నారు. అన్నయ్య. అంటే కొంతమంది వాళ్ళు ఏంటంటే బయటకు వస్తే ఏదైనా జరుగుతుందేమో అని భయపడి దాంట్లో ఉండలేక బయటికి రాలేక సతమతం అయ్యే వాళ్ళు ఉన్నారు. లేదు ఇదంతా బురద గుంట అని చెప్పి బయటకు వచ్చి హ్యాపీగా బతికే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు అలాగా. అన్నయ్య అలాగే మేము వచ్చేస్తాం ఇంకా అందులోనే ఉన్నాము. మీరు బయటికి చూస్తున్నాం. రావడం మంచిదమ్మా. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి వచ్చిన వాడిని చెప్తున్నాను, మీకు అన్ని విధాలుగా నష్టపోకుండా ఉంటారు. హాస్టల్ అనేవాళ్ళు మంచి వాళ్ళు కాదు, రాబందులాగా పీక్ తింటున్నారు. చక్కగా అదే జరుగుతుంది. అవన్నీ దశమ భాగాలు కానుకలు ఇవన్నీ వాళ్ళకి ఇవ్వకుండా పొదుపు చేసుకుని పిల్లలకు వాడుకోండి. చక్కగా దేవాలయానికి వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. వారం వారం ఒకసారి దేవాలయానికి వెళ్ళండి. పూజారి గారికి చెప్పండి ఏదన్నా పిల్ల పేరు మీద అర్చన చేస్తామని మనం ఏదో ఒకటి చేపించండి అలాగా. అలాగే అలాగే. సరే అమ్మా, మంచిది.